ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువు నామంలో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారు కదా? మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఈరోజు మనందరం ఒక కుటుంబంగా కలిసి దేవుని స్తుతించడానికి ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ఉదయాన లేవగానే ఏదైనా బాధ మీ హృదయంలో ఉండి మాటలు వింటూ ఉన్నారా? శత్రువైన సాతాను నీతో పోరాడుతూ ఉన్నా, నీకు ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉన్నా భయపడొద్దు. సాతాను మాటలు కానీ మనుషుల మాటలు కానీ నమ్మద్దు. నేను నీతో మాట్లాడుతున్నాను, ప్రతిరోజు నా మాట తీసుకోండి అని దేవుడి రోజు నీకు తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్కు తీసుకొని ప్రార్థనతో మీద మీరు ప్రారంభించండి. దేవుని సన్నిధి, దేవుని సహాయం మీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. అదేవిధంగా మీరు ఎటువంటి సమస్యల శోధనలో ఉన్నా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్యను నాతో పంచుకోండి. మీ యొక్క ప్రతి కామెంట్ని నేను చదువుతున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి వేదనను గూర్చి ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పక కామెంట్స్ అని చదవండి. మనందరం కలిసి ప్రతి ఒక్కరిని గూర్చి ప్రార్థనలో పోరాడదాం. ఏది ఓడిపోయినా ప్రార్థన ఓడిపోదు, తప్పక దేవుడు జవాబిస్తాడు. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నట్లయితే తప్పక అనేక మందికి వాక్యాన్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని మోసుకుని పోతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు తప్పక దీవిస్తాడు. మీరు ఏ సమస్యలో, ఏ కష్టంలో, ఏ బలహీనతలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అద్భుతకరమైన స్వస్థతను, నెమ్మదిని దయచేయబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 127వ అధ్యాయము 2వ వచనము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. చూడండి, తన ప్రియమైన బిడ్డలు నిద్రపోతూ ఉండగా ఆయన వారికి ఇస్తున్నాడంట. నిద్రపోతూ అంటే వారిని గురించి వారికి తెలియనప్పుడు, వారే పరిస్థితుల్లో ఉన్నారో వారికి అర్థం కానప్పుడు, అంటే మనకి ఏది కావాలో మనకు తెలియనప్పుడు ఆయన మన కొరకు పనిచేస్తూ ఉన్నాడు. మన పక్షంగా మనకు బదులుగా ఆయన పనిచేసి మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరు అనేక సార్లు అనుకుంటూ ఉండొచ్చు, ఇన్ని భారాలు, ఇన్ని బాధ్యతలు నా ఎదుట ఉన్నాయి. అయితే ఈ భారాలు, ఈ బాధ్యతలన్నీ మొయ్యలేక, నాకేం చేయాలో తోచక, నేను మొయ్యలేని, నేను చెయ్యలేని పరిస్థితిలో బాధతో, భారంతో నిద్రపోయాను. అయితే దేవుడు నా పక్షంగా పనిచేశాడు, నా పక్షంగా దేవుడు మాట్లాడాడు. నేను చెయ్యలేననుకున్న పని దేవుడు సమకూర్చి జరిగించాడని. అవును, దేవుడు తనకు ప్రేమగా ఉన్నవారు నిద్రపోతూ ఉండగా, ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉండగా, ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండగా ఆయన వారి కొరకు పనిచేస్తూ, వారి గురించి ఆలోచిస్తూ, వారు చెయ్యలేని వాటిని కూడా వారి కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అదే దేవుని యొక్క ప్రేమ. నిజంగా ఆయనకు ప్రియులుగా ఉంటే చాలు, ఆయన అద్భుతకరమైన కార్యాలు వారి జీవితంలో జరిగిస్తాడు. ఆయన కార్యములు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం అనుకున్నట్లుగా ఆయన చేయడు, మనం ఊహించినట్లుగా ఆయన చేయడు, మన ప్రణాళిక ప్రకారంగా మన మార్గంలో ఆయన చేయడు. కానీ ఆయన ఇంకా చాలా అద్భుతంగా చేస్తాడు. మనకు ఊహకు అందని కార్యాలు ఆయన చేస్తాడు. మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే ఎంతో ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. అయితే అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా కష్టపడి, నేను చాలా చెమటోడ్చి, నేను ఎంతగానో ప్రయాసపడి ఇవన్నీ కూడా జరిగిస్తున్నాను, నా కుటుంబాన్ని పెంచుకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నా కుటుంబ భారాన్ని నేను మోస్తున్నాను అని. కానీ మనం మొయ్యలేని పరిస్థితులు అనేకమైన ఉంటాయి. అవన్నీ కూడా ఎవరు మోస్తున్నారంటే మన ప్రభువు మోస్తూ ఉన్నాడు మన పక్షంగా. ఇక్కడ వచనమంతా చదివితే దేవుని ప్రణాళికను, దేవుని ప్రేమను, దేవుని కార్యములను పూర్తిగా తెలుసుకున్న కీర్తనకారుడు అందుకే అంటున్నాడు, మీరు వేకువన లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని. ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు కష్టపడి సాధిస్తున్నాను అనుకుంటున్నావు, నేను చెమటోడ్చి ఇవన్నీ కూడా జరిగిస్తున్నాను,
నేను ఎంతగానో ఆలోచించి నా జ్ఞానం ద్వారా ఇవన్నీ చేస్తున్నానని అనుకుంటున్నారు. నిజమే, మీరు వేకునే లేచి చాలా రాత్రి అందరితో పండుకొనుచు కష్టపడి ఆహారం తింటూ ఉన్నారు. తనకు ప్రియులుగా మీరుంటే మీరు నిద్రపోతూ ఉండగానే మీ కొరకు ఆయన అన్నీ సిద్ధపరుస్తాడని భక్తుడు చెప్తున్నాడు. నిజమే, ఆయన కార్యాలు ఇలానే ఉంటాయి. ఆయన కార్యములు మన కార్యాల కంటే, మన ఊహల కంటే, మన తలంపుల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం ఆహారాన్ని భూమి నుండి పండించుకుంటాం. ఎంతో చెమటోడ్చి కష్టపడి పండించుకొని మన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాం. అయితే తనకు ప్రియులుగా ఉంటే ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపిస్తాడు. ఇశ్రాయేలీయులకు ఆకలైనప్పుడు ఆ భయంకరమైన అరణ్య మార్గంలో ఆయన భూమిని పండించి భూమిని సేద్యపరిచి వారికి ఆహారం ఇవ్వలేదు, కానీ ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అంటే మనకు తెలియని మార్గంలో మనం నిద్రపోతూ ఉండగా, మనకు అర్థం కాని మార్గంలో, మనం ఊహించలేని మార్గంలో ఆయన అనుగ్రహిస్తాడు. మనం నూతు నుండి నీళ్లు తోడుకుంటాం, కానీ ఆయన బండ నుండి వారికి నీటిని దయచేసి వారికి దాహాన్ని తీర్చాడు. అవును, మీరు ఏది నమ్ముతారో అదే మీ జీవితంలో జరుగుతుంది. దేవుడు జరిగిస్తాడు. నేను తీసుకునే ఆహారమే నాకు బలమిస్తుంది, ఈ బూస్ట్ ద్వారా నేను బలం పొందుకుంటానని మీరు నమ్మితే అదే మీకు దొరుకుతుంది. అయితే దేవా, డైరెక్ట్గా నీ దగ్గర నుండి నాకు బలం కావాలయ్యా, నీ దగ్గర నుండి నేను బలం పొందుకోవాలి, నీ దగ్గర నుండి నేను కార్యాలు చూడాలని నువ్వు నమ్మితే నీకు తెలిసిన మార్గంలో కాకుండా, అందరూ తీసుకునే మార్గంలో కాకుండా వేరే మార్గంలో, నీకు తెలియని దారిలో ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, అందరూ వాడే పద్ధతిలో గొల్యాతు అన్నీ వేసుకొని అన్నీ ధరించుకొని తన బలం పైన, తన ఆలోచన పైన, తన శక్తి పైన, తన కవచము పైన, తన ధరించిన వాటిపైన ఆధారపడి దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నాడు. అయితే అందుకు డిఫరెంట్గా దావీదు 4 రాళ్ళు ఏరుకొని వెళ్తున్నాడు యుద్ధానికి. ఎంత అద్భుతం కదా! శరీరంలో ఎక్కడ ఖాళీ లేకుండా కవచాన్ని ధరించి అన్నీ పట్టుకొని వస్తున్న గొల్యాతు ఓడిపోయాడు. ఏమీ ధరించకుండా 4 రాళ్ళు ఏరుకొని వెళ్ళిన దావీదు గెలిచాడు. అవును, మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు, మీ బలము, మీ పరిస్థితులన్నీ ఓడిపోయినప్పుడు దేవునిపై ఆధారపడితే, ఆయనకు ప్రేమగా మీరు జీవిస్తే, ఆయన మీరు కలిస్తే, మీరు మట్టి పట్టుకున్న అది బంగారంగా మారిపోతుందంట. ఆయనతో మీరు కలిసి పని చేస్తే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. కాబట్టి ఈరోజు మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ అక్క, అన్న, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీరెంతో కష్టపడి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు, నేను ఇంత చెమటోడుస్తున్నాను, ఇంతగా కష్టపడుతున్నాను, ఇంతగా ఆలోచిస్తున్నాను, అయినప్పటికీ నా జీవితంలో అరకొర జీవితంగానే ఉంది. కష్టపడుతున్నాను కానీ నా బిడ్డలకు కావాల్సినవి నేను పెట్టలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను సరిగా పోషించుకోలేకపోతున్నాను, చాలని పరిస్థితుల్లో నేను ఉంటున్నాను. ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో ధనం ఖర్చు పెడుతున్నాను, ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాను, అయినప్పటికీ ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎంతో కష్టపడి చదువుతున్నాను, ఎంతగానో కష్టపడుతున్నాను, కానీ సరైన మార్క్స్ రావడం లేదు. నా బిడ్డల కొరకు ఎంతగానో ఆలోచిస్తున్నాను, వారి మంచి మార్గంలో నడవాలని వారి కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాను, ఎన్నో మాటలు వారికి చెప్తున్నాను, ఎంతగానో వారిని ప్రేరేపిస్తున్నాను, అయినప్పటికీ వారి జీవితాలు అలానే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థికంగా నేను పైకి రావాలని, ఆర్థిక బంధకాల నుండి విడిపించబడాలని రాత్రనక పగలనక కష్టపడుతున్నాను, ఎన్నో మార్గాల్లో వెళ్తున్నాను, ఎన్నో పనులు చేస్తున్నాను, అయినప్పటికీ ఆర్థిక బంధకాలు అలానే ఉంటున్నాయి, ఏమాత్రం మార్పు లేదు నా జీవితంలో అని ఈ ఉదయాన బాధపడుతున్నారా? అనేక దినాలుగా ఇదే ఆలోచనతో మీరు సతమతమైపోతూ ఉన్నారా? ఎటు తోచని పరిస్థితుల్లో మీరున్నారా? ఎంత కష్టపడినా ఏమీ సాధించలేకపోతున్నారా? మీకు ఒక గొప్ప శుభవార్త ప్రియ దేవుని బిడ్డలారా, మీ కష్టానికి దేవుని తోడు పెట్టుకోండి, మీ పనికి దేవుని తోడు తీసుకువెళ్ళండి. మీరు ఏదైతే చేయబోతున్నారో, తండ్రి నేను ఒక్కడిని చేయలేనయ్యా, నాకు అసాధ్యం తండ్రి, నేను రాత్రి ఇంకా పగలంక కష్టపడుతున్నాను కానీ చేయలేకపోతున్నాను, అయితే మీరు నాతో రండి, మీతో నేను కలిసి పని చేస్తానయ్యా అని ఆయనకి ఇష్టంగా మీరు జీవిస్తూ ఆయనతో పాటు మీరు వెళ్ళండి. ప్రతి విషయంలో ఆయన సలహా తీసుకోండి. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఆయనకు ప్రియముగా ఉండి మీరు నిద్రపోతూ ఉన్నా మీకు ఏది కావాలో ఆయన సమకూరుస్తాడు. ఎంత ఖర్చు పెట్టినా, ఎక్కడెక్కడ తిరిగినా రాని ఆరోగ్యము, ఆయనకు ప్రియముగా ఉండి తండ్రి నీ చిత్తమయ్యా అని ఆయనపై ఆధారపడితే నువ్వు నిద్రపోతూ ఉంటే నీకు ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులు ఎంతగా దిగజారిపోయినా భయపడొద్దు, కలవరపడొద్దు, దేవునిపై ఆధారపడండి.
నీ ఊహలకందరి నీ ఉద్దేశాలకు మించిన గొప్ప కార్యాలు ఆయన నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని కొరకు వెళ్తున్నా, ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైన, ఒకవేళ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నా, ఏ కార్యం కొరకు మీరు వెళ్తున్నా ఒక్క నిమిషం నాతో మోకరించండి, దేవునికి అప్పగించుకోండి. మీ అందరి కొరకు నేను విజ్ఞాపన చేయబోతున్నాను. మీరు కూడా నాతో కలిసి విజ్ఞాపన చేయండి. దేవుడు ఈరోజు ప్రతి విషయంలో మీకు జయమును అనుగ్రహించబోతున్నాడు. తండ్రి నీకు వందనాలు, ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ ప్రేమ కొరకు, నీ కృప కొరకు మరి ఒక్కసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, మేము నిస్సహాయులము, మేము బలహీనులము. మీరు నడిపించకపోతే, మీరు సహాయం చేయలేకపోతే మేము ఏది సాధించలేము. అందుకే ఈరోజు పూర్తిగా మీకు సబ్మిట్ అవుతున్నామయ్యా. ఎంతమంది మోకరించారో, ఎంతమంది ప్రార్థిస్తున్నారో అందరూ నీకు సబ్మిట్ అవుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని అంగీకరించవా, అందరినీ యాక్సెప్ట్ చేయవా తండ్రి. వారి పరిస్థితులు ఏ విధంగా వారిని క్షమించి వారిని యాక్సెప్ట్ చేయండి అయ్యా. ఈరోజు వారి కష్టం కాదు, వారి పని కాదు, వారి ఆలోచనలు కాదు, నీ ఆలోచనలపై ఆధారపడుతున్నామయ్యా. ప్రతి ఒక్కరినిపై ఆధారపడుతుండగా అందరి జీవితాల్లో వారు నిద్రిస్తుండగా మీ కార్యాలు జరిగించండి. వారు నిద్రిస్తుండగా వారి కొరకు పని చేయండి. వారు నిద్రిస్తుండగా వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల శోధనలో ఉండి వారి ప్రార్థన విన్నపములు, వారి సమస్యలకు తెలియజేస్తుండగా అందరినీ నీ దగ్గర తీసుకొస్తున్నాను. ఎందుకంటే మీరే మాకు ఆశ్రయము, మీరే మాకు దాగుచోటు, మీరే మాకు విడుదల, మీరే స్వస్థత. అందుకే అందరినీ నీ పాదాల చెంతగా తీసుకొస్తున్నానయ్యా. ఎవరు ఏ సమస్యలో ఉన్నా నీకు తెలుసు తండ్రి. మానసికంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి, ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. పాపంలో పడిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. వ్యసనాలతో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ఇంతవరకు అన్నిట్లో ఓడిపోతున్నా ఇక నుండి గెలిపించండి తండ్రి. ఆత్మీయంగా పడిపోయి ఓడిపోతున్న వారిని గెలిపించండి అయ్యా. శారీరకంగా నలిగిపోతున్న వారిని లేవనెత్తండి తండ్రి. ఎంతమంది అయితే వ్యాధిగ్రస్తులుగా రోగాలతో ఉన్నారో, మంచంపై ఉన్నారు, ప్రతి ఒక్కరిని ముట్టండి. అది వారికి అసాధ్యమే, డాక్టర్స్కి అసాధ్యమే కావచ్చు, కానీ నీకు సాధ్యమయ్యా. ఆర్థిక బంధకాలు నలిగిపోతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. అనేక మంది ఆర్థిక సమస్యలతో కామెంట్ చేస్తున్నారు అయ్యా. ప్రతి ఆర్థిక బంధకమును విడిపించండి. నేను వారికి అసాధ్యమే కావచ్చు, కానీ నీకు సాధ్యం తండ్రి. అద్భుతం చేయండి, అప్పులను విడిపించండి అయ్యా. ఇతరుల చేతుల ధనాన్ని నష్టపోయిన వారందరి జీవితంలో తిరిగి అద్భుతం చేసి రెస్టోర్ చేయండి పోగొట్టుకున్న దాన్ని. కోర్టు కేసెస్ను విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. గర్భఫలం కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రతి బిడ్డ గర్భమును ముట్టండి, అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. వివాహాలు జరగక ఎంతో కాలంగా దుఃఖిస్తున్న ప్రతి బిడ్డ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. చదువుకున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను, జ్ఞానంతో నింపండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను, జ్ఞానాత్మతో నింపండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ నీ కృపచేత స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. గృహాల మధ్యలో ఆగిపోయిన బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించి కంప్లీట్ చేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది ఇతర దేశాల్లో ఉండి వింటున్నారో వారు అనేక సమస్యలు ఉన్నారయ్యా. వారి సమస్యలన్నిటి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అద్భుతాలు వారి జీవితంలో జరుగును గాక. వారు ఏ పని చేస్తున్న నీ బలము, నీ శక్తి దయచేయండి. వారు ఒంటరిగా లేరయ్యా, మీరు వారికి తోడుగా ఉంటున్నందుకు వందనాలు. ఇండియా రావాలనుకుంటే వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించండి. పని కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం జరిగించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని, వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని చేస్తున్నారో, ఏ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి స్థలంలో, ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ కష్టమంతా వృధా అయిపోతుందా? మీ పనులన్నీ వ్యర్థమైపోతున్నాయా? మీ ఆలోచనలు ఫెయిల్ అయిపోతున్నారా? దేవునిపై ఆధారపడండి, ఆయనతో పాటు కలిసి ముందుకు వెళ్ళండి. ఆశ్చర్యకరం దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. నాతో దేవుడు మాట్లాడాడని వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానాన్ని వింటూ, వాగ్దానాన్ని ప్రతిరోజు లైక్ చేస్తూ, ప్రతిరోజు అనేక మందికి వాగ్దానాన్ని పరిచయం చేస్తూ, షేర్ చేస్తూ ప్రభు సేవలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.